తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి చేసినటువంటి ఆరోపణలలో ఆయన అతి ఎక్కువగా మాట్లాడినటువంటి మాట 300 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు, అది సాధ్యమయ్యే పైనేనా అనేటువంటి మాట చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 2013-19 వరకు ఈ రోజున సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్, అగ్రి ఫుడ్స్ 320 రూపాయలకే, 273 రూపాయలకే, 332 రూపాయలకే అనేక సార్లు 2013, 16, 16, 17, 17, 18, 18 దాదాపు 40 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే. అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను నేను. చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అనంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అలాగే అమెజాన్లో వెబ్సైట్లో చూసినా కూడా స్పష్టంగా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అని స్పష్టంగా ఉంది. సరే, అసలు ఇది అమెజాన్తో పని లేకపోయినా హెరిటేజ్ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. ఇందులో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్లో ఉన్నది అని. ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం, 2014లో 16,50,000 రూపాయల నెయ్యిని 306 రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూరు మరొక సంస్థ కలిపి టీటీడీకి 306 రూపాయలకు సప్లై చేసినారు. ఒకరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డైరీ యూనిట్ ఒకటి, ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఒకటి. అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ ఉన్నది. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా జేఎస్వి ప్రసాద్ గారి సంతకంతో అప్రూవ్డ్ గా 15/1/2015 అప్రూవ్ అయింది. మొత్తం 50,49,00,000 రూపాయల నెయ్యిని ఇందాపూరు మరియు కర్ణాటక మిల్క్ ప్రోడక్ట్స్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది. సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్లోనే ఉన్నది. అలాగే ఈ ఇందాపూర్ సంస్థ 2015లో 278 రూపాయలకే, ఆ తర్వాత మళ్లీ టెండర్లో పాల్గొని 278 రూపాయలకే సరఫరా చేసింది. అంటే చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ సంస్థ
2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. అంతే కూడా కాకుండా 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కారణాలు తెలియవు, అంటే అంత డీటెయిల్స్ నేను పోలేదు కూడాను. డిస్క్వాలిఫై కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ, హెరిటేజ్ సంస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. అంతే కూడా కాకుండా 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కారణాలు తెలియవు, అంటే అంత డీటెయిల్స్ నేను పోలేదు కూడాను. డిస్క్వాలిఫై కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారు 300 రూపాయల టీడీకి నెయ్యిని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు తావు తీసింది. కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేదండి, మేము దీన్ని వరకే బయటకు తీసినాము. ఇందాపూర్ యూనిట్ అన్నది చాలా స్పష్టంగా అందులో అది మీరు కొడితే కూడా భువనేశ్వరం ఫోటోతో వస్తున్నది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇదే ఇందాపూర్ సంస్థ ఇప్పుడు టీటీడీకి ఇప్పుడు 658 రూపాయలకి డిసెంబర్ నెల సరఫరా మొదలుపెట్టింది. ఇదే సంస్థ 2014లో 15లో 16లో కూడా టీటీడీకి 278 రూపాయలకు 306 రూపాయలకు సరఫరా చేసింది. అది నాకు తెలియదు. డిస్క్వాలిఫై అవ్వటం అంటే ఆ టెండర్ లో డిస్క్వాలిఫై అవ్వటం అయి ఉండొచ్చు. ఎందువల్లంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు. దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వేరు, డిస్క్వాలిఫికేషన్ ఈజ్ డిఫరెంట్. ఆ టెండర్ లో డిస్క్వాలిఫికేషన్. 100% కదా, అనుమానం ఏమున్నది? ప్రధానమైనటువంటి విషయం అదే. అది చెప్పడానికే నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడ కూడా రాలేదు టెండర్లలో. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే పేరుతోనే వచ్చింది. కానీ వెబ్సైట్ కొడితే అదే అడ్రస్ లో హెరిటేజ్ మా ఉత్పత్తి యూనిట్ పలానా చోట ఉంది అని చెప్తున్నారు. మేమెక్కడ అబద్ధం చెప్పినట్టు లెక్క? దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు? అంతేనండి. దాచేసిన దాగని సత్యం. ఎవరు కనుక్కోరులే అనుకునేటువంటి మోసం ఏమన్నా ఉందా, అబద్ధం ఏమన్నా ఉందా తెలియదు. కానీ ఇప్పుడు బయటపడ్డారు. ఒకేసారి 658 రూపాయలకు నెయ్యి ఎందుకు పెరిగింది? ఇది కూడా ఒక సమస్య కదా. ఒక్కసారిగా ఇదే సంస్థ 278 రూపాయలకి సరఫరా చేసింది కదా చంద్రబాబు గారి సమయంలో. అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు 300 రూపాయలకు అని చెప్పింది చంద్రబాబు గారే కదా. అప్పుడు ఆ సంస్థే, హెరిటేజ్ ఉత్పత్తి సంస్థే సరఫరా చేసింది కదా. అది తప్పుడు నెయ్యి అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది కదా. ఒకవేళ ఈ రోజున 658 రూపాయలకు పెంచి టెండర్లు సంపాదించుకున్నది అంటే ఇంకా ఎంత అత్యధిక లాభాల కోసమని ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు పెరుగుతుంది? అదే సంస్థ నుంచి 658 రూపాయలు ఎట్లవుతుంది నెయ్యి? L1 అండి వేశారండి. ఇట్లా వేయించటం ఏముందిలేండి, అది పెద్ద విషయం కాదు.
మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి అట. ఇంకా ఆశ్చర్యం అది. వాళ్ళు L2. ఓకే. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఫెడరేషన్ లిమిటెడ్ 750 రూపాయలకి వేశారండి. అదండి. మీకు ఆశ్చర్యం ఏంటి తెలుసా? అంటే ములాఖత్ ఎలా ఉన్నది అని చెప్పడానికి 306 రూపాయలకు 2014లో 16,50,000 కేజీలు కొన్నారు. అప్పుడు L1 ఈ మీరు చెప్తున్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, అప్పుడు జేఎస్వి ప్రసాద్ అనే స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా ఉండగా ఆ 16,50,000 రూపాయల కేజీల సరఫరాను ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు, ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కు కలిపి L1 L2ను కల్పించినారు. ఇప్పుడు మళ్లీ ఆ రెండు సంస్థలే పోటీకి వచ్చినాయి. ఇప్పుడు 2025 సంవత్సరంలో. అంటే ఏదో మతలబు ములాఖాత్తు ఉందనే కదా వీటి రెండింటి మధ్యన. 14 అండి కంబైండ్గా ఇచ్చినారు. అంటే నిజానికి అలా చేసే నిబంధన ఉన్నా కూడా అసాధారణమైనటువంటిది. L1 L2 ఇద్దరికి కూడా కలిపి ఇవ్వటం అన్నది చెరిసొగం చేసుకోండి అని. సప్లై గ్యాప్ ఏం లేదు. టెండర్ ఒకటే 16,50,000 కేజీలకు 50 కోట్ల రూపాయల టెండర్. అది 51 కోట్ల రూపాయల టెండర్ అండి. L1 వేశాడు 306కు, L2 305కు 40కు వేశాడు. 325కు వేసిన వాళ్ళని ఏం చేశారు? పిలిచినప్పుడు మేము కూడా 306కి ఇస్తామని వీళ్ళు కూడా చెప్పినారు. కనుక చెరుసగం తీసుకోండి అని ఇచ్చారు. అంటే అప్పటికే ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్థాయిలో ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అపూర్వ కలయిక. ఆ అపూర్వ కలయిక ఇప్పుడు మళ్లీ 2026 సంవత్సరంలో జరిగినటువంటి టెండర్లో ఇదే సంస్థలు పోటీ పడి 2025లో ఇందాపూర్ డైరీ సంస్థ ఏమో 658, మదర్ డైరీ 709కి L2కు వేసి ఉన్నాయి. దీని భావమేమి? తిరుమలేశ ఉప కేంద్రంలో కూడా పాకాలు తీయడం కూడా బయటపడితే తాజాగా చంద్రబాబు నాయుడు ప్రార్థన